వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మన దేశంలో రాజకీయ వారసత్వం అనాదిగా కొడుకులకే దక్కుతోంది. కూతుళ్లకు ఈ అవకాశం ఇవ్వడం లేదు. ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత అన్నలను విభేదించి బయటకొచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత లాలూ కూతురు రోహిణి ఆచార్య కూడా అదే బాట పట్టింది. తమ్ముడు తేజస్వి యాదవ్ కు షాక్ ఇస్తూ పార్టీకు తనకు సంబంధం లేదని బయటకొచ్చేసింది. దీంతో ఈ వ్యవహారం బీహార్ రాజకీయాలను దుమారం రేపుతోంది. రాజకీయంగా వారసత్వం అనేది చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా రాజకీయ కుటుంబాలలో యువ నాయకులు నాయకత్వం కోసం పోరాడడం సహజం. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వారిద్దరి మధ్య పోటీ ఉంటుంది. కూతుళ్లకు మాత్రం రాజకీయ వారసత్వం అందడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల, తెలంగాణలో కల్వకుట్ల కవిత కూడా ఇలాంటి పరిస్థితులలో తమ అన్నలపై తిరుగుబాటు చేసి బయటకొచ్చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని మొదట ఆయన కొడుకు జగన్ చేపట్టారు. రాష్ట్రంలో వైఎస్ పేరు చెప్పుకొని జగన్ ఒక పెద్ద నాయకుడిగా ఎదిగారు. అయితే వైఎస్ఆర్ కూతురు షర్మిల కూడా రాజకీయంగా చురుకుగా ఉండాలి అనుకుంది. కానీ జగన్ ఉండగా వైసీపీ తరపు నుండి రాజకీయాలలో ఉన్నత స్థానానికి చేరే అవకాశం షర్మిలకు రాదు. దీంతో ఆమె జగన్ నుండి దూరం జరిగారు. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి ఇక్కడ ప్రజల కోసం పోరాడుతున్నారని చెప్పింది. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు షర్మిల. ఇక తెలంగాణలో కల్వకుట్ల కవిత పరిస్థితి కూడా అదే. కేసీఆర్ కుమార్తె అయిన కవిత చివరకు తండ్రి పార్టీ నుండి బహిష్కరించబడింది. అన్న కేటీఆర్ పార్టీ వ్యవహారాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ తనకు నాయకత్వ అవకాశం ఇవ్వాలని కవిత భావించింది. అయితే ఆ అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ పై విమర్శల డోస్ పెంచి పార్టీ నుండి బహిష్కరణకి గురైంది. షర్మిల, కవిత ఈ ఇద్దరు మహిళా నేతలు కూడా రాజకీయ వారసత్వం కోసమే అన్నలకి దూరమయ్యారని ఇప్పటికీ అందరూ చర్చించుకునే అంశం. ఇప్పుడు బీహార్లో కూడా అలాంటి సంఘటనే జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయ్యేంత వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మొత్తం ఒక్క తాటి మీద ఉంది. బయటికి వెళ్లిపోయిన లాలూ పెద్ద కొడుకు మినహా మిగతా వారందరూ కూడా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టంగా ప్రకటించారు. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీహార్ ప్రజలు లాలూ కుటుంబాన్ని తిరస్కరించడంతో ఆర్జేడీతో చీలికలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో లాలూ ఇద్దరు కుమారులు కూడా పోటీ చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ గెలిచారు. లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం ఓటమి పాలయ్యారు. వీరిద్దరితో పాటు ఆర్జేడీ కీలక నాయకులు ఓడిపోయారు. ఈ ఓటమి దెబ్బ నుండి కుటుంబం ఇక కోలుకోకుండానే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక తన కుటుంబంతో బంధాన్ని కూడా తెంచుకుంటున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రోహిణి తీసుకున్న నిర్ణయం బీహార్ రాజకీయాలలో ప్రకంపనలు రేపుతోంది. లాలూ కుటుంబంలో కొంతకాలంగా అంతర్గత సమస్యలు నివురుగప్పిన నిప్పుల్లా ఉన్నాయి. ఈ వివాదాలు ఆర్జేడీ ఓటమితో బయటపడుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన బాధతో రోహిణి ఓటమికి సంబంధించిన బాధ్యత మొత్తం తానే తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇకపై లాలూ కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటించారు. రాజకీయాల నుండి కూడా పూర్తిగా తప్పుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయం త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. అయితే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ సమస్యతో బాధపడినప్పుడు రోహిణి ఒక కిడ్నీ దానం చేశారు. అందువల్లే లాలూ బ్రతకగలిగారు. లాలూకు అత్యంత ఇష్టమైన కూతురు రోహిణి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ లాలూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. చూడాలి మరి రోహిణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది.